చాలా వెనక కూర్చొని నవ తెలంగాణ పౌర సంపాదకులు వీరయ్య గారు మొత్తం ఆస్వాదిస్తున్నారు. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరందరికీ ఒకసారి అభినందిద్దురు రండి. అందరూ చాలా ఆత్మీయంగా, చాలా అంటే ఒక ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యుల మధ్య ఎలా మాట్లాడకుండా అంత మనసు విప్పి మాట్లాడారు. మా ఆహ్వానాన్ని బంధించి మీరు అందరూ విచ్చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు. కడలి అయితే మా చెల్లి, చాలా చిన్నదాని నుంచి మీ ఇద్దరం చేసాం. అట్లా శరత్ అందరూ కూడా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు. ఇదంతా మా ఇంటి సభలాగా ఉంది. అందరూ కూడా మాట్లాడింది. పూర్ణాచారి గారితో ఇంతకు ముందు కూడా ఒక సెషన్ ని నడిపాము. శ్రీశ్రీ సినిమా పాటల మీద ఒకటి అతనిలో అనుభవం ఉంది. నాగరాజు గారిది మా ఊరు దగ్గర చాలా దగ్గర ఊరు. ఇట్లా ఉంది. వీరయ్య గారి చేతుల మీదుగా ముందుగా పూర్ణాచారి గారికి కడలి సత్యనారాయణ సార్. రౌతు రవి గారి అమ్మాయి. ఆ తర్వాత గడ్డం వీరు గారు. మీ ఊరు వాడు వీరు. చెప్తా. నాగరాజు గారు. శరత్చంద్ర. ఈ పుస్తకం ఇప్పుడు మనం ఇచ్చిన సినీ గీతావరణ పుస్తకం కూడా శరత్చంద్ర సంపాదకత్వంలో వచ్చింది. దాదాపు 85 మంది సినిమా రచయితల సాహిత్యం మీద పరిశోధక విద్యార్థుల చేత రాయించిన వ్యాసాలు అందులో ఉన్నాయి. ఈ మెమోంటోల కంటే కూడా మనం ఒక సాహిత్య సభని నిర్వహిస్తున్నాం. ఈ పుస్తకాలు ఇవ్వడమే బాగుంటుంది, ఇలా ఇవ్వడం జరుగుతుందని. సార్ వీరయ్య గారు ఏమన్నా మాట్లాడు. మిత్రులారా, నేను మాట్లాడడానికి రాలేదు, అందుకే ముందు కూర్చోమంటే వెనకే కూర్చున్నా. నేను మాట్లాడమన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడను. ఒకే విషయం చెప్తాను. ఆనందాచారి మాట్లాడినప్పుడు ఒక పేజీ మీ ఆత్మకు కూడా కేటాయించండి అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. శరత్చంద్ర మాట్లాడేటప్పుడు వృత్తి ప్రవృత్తి గురించి సందర్భవశాత్తు చెప్పారు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ రాయాల్సి వస్తోంది అని. అక్కడనే వృత్తి, ఇప్పుడు మీ చర్చ అంతా విన్న తర్వాత, వృత్తి మీ జీవన భృతి కోసం చేస్తున్నది కాబట్టి మీరు రాస్తున్న పాటలు, సినిమాలకు రాసే పాటలన్నీ కూడా జీవన భృతిలో భాగం అవుతున్నాయి. అందుకని సినీ గీతాలు రాయడం వృత్తి అయితే, వృత్తి మీకోసం, ప్రవృత్తి ప్రజల కోసం వదలండి అని నేను కోరుతున్నాను.